కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు లేని సమయంలో కౌరవుల సైన్యాన్ని వేల మందిని చంపాడు. తనెవరో కాదు, అర్జున సుభద్రల కొడుకు, కృష్ణుడి అల్లుడు, ఓటమిరగని ధీరుడు అభిమన్యుడు. కర్ణుడు, ద్రోణుడు, దుశ్శాసనుడు, శకుని వంటి వారు కూడా అతనితో తలపడలేకపోయారు. చివరికి పద్మవ్యూహాన్ని నిర్మించి అందులో అతనిని బంధించినా కూడా వేల సైన్యాన్ని లేపేసి యోధులను కూడా పరాజితుల్ని చేశాడు. ఇంకేం చేయలేక కౌరవులు అధర్మం అని తెలిసినా కూడా అందరూ ఒకటై అతనిపై దాడి చేశారు. అప్పటికి వాళ్ళని మట్టి కరిపించే సాహసం చేసినా కూడా అంతమంది యోధులు ఒకటైనప్పటికీ ఇంకేం చేయలేక శస్త్రాలను త్యజించకుండా యుద్ధం చేస్తూనే వీరమరణం పొందాడు. చనిపోతానని తెలిసినా కూడా ఏమాత్రం బాధపడకుండా పాండవులతో ఇలా అంటాడు: మా అమ్మా నాన్నలకు చెప్పండి, చనిపోయే చివరి క్షణంలో కూడా నేను శస్త్రాలను విడనాడకుండా యుద్ధం చేసి వాళ్ల పేరుకు ఏమాత్రం కళంకం తీసుకురాలేదని. యోధుడు అన్నవాడు చంపాలి లేక చావాలి, మీరు బాధపడకండి తండ్రులారా అంటూ పాండవుల ముందే యుద్ధ భూమిలో వీరమరణం పొందాడు. ఇక్కడ పాండవులు ఉన్నా కూడా ఎందుకు కాపాడలేకపోయారో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. హరే కృష్ణ.